అవినీతి పరుడు ఇంకో అవినీతి గురించి ఎట్లా మాట్లాడతారు? ఇద్దరికీ నైతికత లేదు. వాళ్ళనైనా నైతికత నైతిక హక్కు నీకెక్కడ ఉంది? వాళ్ళు పవర్లో లేనప్పుడు చేశారు, ఇదే పవర్లో ఉన్నప్పుడు చేశారు. నువ్వు పవర్లో ఉన్నప్పుడు అదే చేస్తున్నావు కదా, అంతకంటే ఎక్కువ చేస్తుండే వీడు. ఇదివరకు 750 కోట్లు అతను సంపాదించాడు ఇసుక మీద, 25,000 కోట్ల మధ్య మీద సంపాదించాడు అతను. ప్రభుత్వానికి ఇచ్చి మిగతా వాళ్ళు తిని ఉంటారు. తినలేదంటే వేరితనం, ఖచ్చితంగా తిని ఉంటారు. కానీ ఇక్కడ నువ్వు ప్రభుత్వానికి వచ్చే సొమ్మును కూడా తినేస్తున్నారే. అప్పుడు లిక్కర్ మీదనో మొదట్లో ఉన్నటువంటి ఫీలింగ్ పోయింది. ఇప్పుడు తాగుబోతుల దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడితే కూడా మార్పు వచ్చేసింది ఇదివరకటితో పోల్చుకుంటే. నడుస్తుంది అది. సరే, ఇదే టైంలో ఇప్పటికే వైసీపీకి నేతలకు సంబంధించిన అరెస్టులు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు ఇవన్నీ చూస్తున్నారు. ఓకే, వీళ్ళైతే అక్రమ అరెస్టులు అనేది చెప్తున్నారు. ఇలాంటి టైంలో మాచర్లకు సంబంధించిన తురకా కిషోర్ అనే వైసీపీ నేత అరెస్ట్ మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కానీ, ఇమీడియట్ గా ఆయన్ని రిలీజ్ చేయండి అని చెప్పడం కానీ, ఒక రకంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్పినట్టు, ఏం అర్థమైనట్టు పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ? కోర్టుకు అర్థమైంది అంతే. ఇక్కడ వీళ్ళిద్దరికి ఏం అర్థం కాదు. ప్రభుత్వం తను చేసేది తప్పని ఫీల్ అవ్వదు, పోలీసులు తాను చేస్తున్నది తప్పని ఫీల్ అవ్వరు. కోర్టుకు అర్థమైంది. అసలు చట్టం ఎక్కడుందండి మీకు? మనం ఎప్పుడైతే ఉపన్యాసం ఇచ్చినప్పుడే కలెక్టర్లందరినీ కూర్చోబెట్టి మేమేమి కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అని అంటలేదు, కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ నడపట్లేదు అనకుండా మాది పొలిటికల్ గవర్నెన్స్ అని ఎప్పుడైతే చెప్పారో, చివరికి పారిశుధ్య కార్మికుడి దగ్గర నుంచి కరెంటు బిల్లులు వేసేవాడి దాకా ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళని పెట్టుకోమని ఎప్పుడైతే చెప్పారో, అలాగే అంగన్వాడీ దగ్గర నుంచి ఆశా వర్కర్ల దాకా పీకేస్తున్నారో, రేషన్ షాపులు మార్చేస్తున్నారో, వాలంటీర్లను తీసేశారో, కార్యకర్తలను ఎప్పుడైతే ఈ అనుసంధానకర్తలుగా పెట్టారో, దట్ ఇట్ సెల్ఫ్ నువ్వు పొలిటికల్ గవర్నెన్స్ నడుపుతున్నావు. ఇదివరకు పింఛన్కి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఇంట్లో కూర్చుంటే వాలంటీర్ వచ్చి ఇచ్చేవాడు. ఇప్పుడు ఏం పింఛను? కార్పొరేటర్ ఆఫీస్ దగ్గర తిరగాల, అక్కడ 2-3 బ్రోకర్లు ఉంటారు. మీ మీద అభిమానం ఉందంటే కనుక నేను మాట్లాడితే లెక్క అని చెప్పేస్తారు. ఆ తర్వాత 10,000 రూపాయలు అవుద్దంట, లేకపోతే నేనైతే 5,000కే సెట్ చేస్తాలేనక్క అత్త అని ఇట్లా మాట్లాడాలి. అంతే కదా. అంటే నువ్వు వాళ్ళకి పాజిటివ్గా ఉండేవాడికే వస్తుంది కదా, మామూలుడికి రావట్లేదు కదా.